వరంగల్ భద్రకాళి అమ్మవారు ఎలా ఆవిర్భవించారో మీకు తెలుసా? పూర్వం దేవతలకు మరియు రాక్షసులకు మధ్య భయంకర యుద్ధం జరిగింది. రాక్షసుల్లోని అతి శక్తివంతమైన దారుకాసురుడు అనే రాక్షసుడు అపారమైన శక్తిని సంపాదించి దేవతలను కూడా జయించాలి అని అనుకున్నాడు. అతని దురహంకారాన్ని చూసి పార్వతీదేవికి ఎంతో కోపం వచ్చింది. ఈ కోపంలోని పార్వతీదేవి కళ్ళల్లోంచి జ్వాలలు పుట్టాయి. ఆ జ్వాలల్లోంచి భద్రకాళీదేవి అమ్మవారు ఆవిర్భవించారు. ఆమె సింహం మీద కూర్చొని 8 చేతులతో త్రిశూలం, ఖడ్గం, గద, శంఖం వంటి ఆయుధాలను ధరించి యుద్ధరంగంలోనికి ప్రవేశించింది. ధారకాసురుడితో ఘోరంగా యుద్ధం చేసి చివరికి అతన్ని భస్మం చేసింది. యుద్ధం ముగిసిన తర్వాత కూడా భద్రకాళి అమ్మవారు శాంతించలేదు. అప్పుడు శివుడు, కాళీ, నీ శక్తి భూమికి రక్షణగా మారాలి అని చెప్పాడు. ఆ మాట విన్న అమ్మవారు ప్రశాంత రూపంలో సప్తర్షులు చూపించిన మార్గం వలన హన్మకొండ మీద అవతరించారు. ఆ తర్వాత చాళుక్యరాజైన రెండవ పులకేసి కలలోని అమ్మవారు దర్శనమిచ్చి, ఈ నేల నాది, ఇక్కడ నాకు ఆలయాన్ని కట్టించు అని ఆజ్ఞాపించారు. రాజు రాత్రికి రాత్రే అమ్మవారికి ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత కాకతీయ రాజులకు కులదేవతగా అమ్మవారిని పూజించారు. యుద్ధాలకు వెళ్లే ముందు వాళ్ళ ఆయుధాలను అక్కడ పెట్టి అమ్మవారి ఆశీస్సులను తీసుకుని వెళ్లేవారు. ఇప్పటికీ పౌర్ణమి రాత్రుల్లో కొండ మీద అమ్మవారి గజ్జల శబ్దం వినిపిస్తుంది అని చెప్తూ ఉంటారు. మీరు భద్రకాళి అమ్మవారి గుడికి వెళ్ళుంటే కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమః.